అంటే పై ప్రచారాలకు తేలిగ్గా సంతృప్తి చెందడం లేదేమో వీళ్ళు, ప్రజలు కూడా కొంత క్రిటికల్గానే చూస్తున్నారు అనే అభిప్రాయం మనకు కలుగుతుంది ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా, మహిళలు మిస్ అయ్యారు అని 40 అప్పుడు చెప్పారు కదా. ఈ ఆరోపణలపై మీ అభిప్రాయం చెప్పండి అంటే, ఇది కేవలం రాజకీయ కక్షతో చేసిన ఆరోపణ మాత్రమే, నమ్మడం లేదని 49% మంది చెప్పారు. దాదాపు సగం మంది. ఒక 39% మంది మేము సమర్థిస్తున్నాం అన్నారు. 12% మంది మేము ఎటు చెప్పలేము అన్నారు. అంటే వాట్ ఆర్ పాలిటిక్స్, పొలిటికల్గా ఏం జరుగుతుంది అన్న కోణం కూడా వాళ్ళ మీద పనిచేసినట్టు కనిపిస్తుంది. నాదెండ్ల మనోహర్ గారి మీద అసంతృప్తి అంటే పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుందా? పెట్టాలి కదా, మరి పెట్టకపోతే అంటే ఈ అసంతృప్తి కేవలం ఇప్పుడు ఇందులో అవినీతికి సంబంధించి కూడా కొంత పెరిగిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వివిధ శాఖల వారీగా చూసినప్పుడు మీదేంటి హామీలు అమలు జరగడం అన్నప్పుడు మనం ఇవన్నీ పవన్ కళ్యాణ్ నిజంగా దృష్టి పెట్టాల్సిందే. పెట్టాలి అని ఆ పార్టీ వాళ్ళు చాలామంది కోరుకుంటున్నారు. మన దగ్గర అది వేరే టాపిక్ కూడా ఉంది. కానీ మీరు చూస్తే జనసేనను బలపరిచే ప్లాట్ఫామ్స్లో కూడా మన తిరుపతి ఘటనలు ఇట్లాంటివి అనేకం వాళ్ళు ఉటంకిస్తూ, కొంతమంది ఏమో పవన్ కళ్యాణ్ తక్షణం దగ్గరగా ఉండే వాళ్ళను పేర్లతో సహా పెడుతున్నాను. నేను పేర్లు ఇప్పుడు చెప్పడం లేదు, ప్రిమేచ్యూర్, తగిన సమయంలో మనం చెప్పొచ్చు. కానీ పలానా వాళ్ళు అంటే ఇదివరకు కదా జగన్మోహన్ రెడ్డిని పలానా వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నట్టే, పవన్ కళ్యాణ్ పలానా ఆయన తప్పుదోవ పట్టిస్తున్నాడు, పలానా ఆయన చేస్తున్నాడు అనేటటువంటి మాట. ఇది గతంలో కొంతమంది ముఖ్యులైన వాళ్ళే నాదెండ్ల మనోహర్ మీద బహిరంగంగానే వ్యాఖ్యలు చేయటం, అసంతృప్తి వెలిబుచ్చటం తెలుసు. కానీ ఇవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇది పెరుగుతోంది. అనేక సార్లు తొందరపాటుగా ఆరోపణలు చేయటము, అవి తర్వాత వాటిని సబ్స్టాన్షియేట్ చేసి అమలు చేయలేకపోవటము, ఇది ముఖ్యంగా సీజ్ ది షిప్ దగ్గర నుంచి ఇది మొదలైంది. ఇలాంటి విషయాల్లో కూడా పవన్ దృష్టి పెట్టాలని. అవన్నీ ఎందుకు, అసలు ఈ సర్వే ప్రకారం చూస్తే దాదాపు 16 మంది అంటే అత్యధిక శాతం వ్యతిరేకత ఎదుర్కొంటుంది జనసేనే కదా. 14 మంది మీద వ్యతిరేకత, 3 మీద అసంతృప్తి, 17. ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ అనంటే దాదాపు ఇది కూడా 70% యాంటీ ఇన్కంబెన్సీ డిసాటిస్ఫాక్షన్ రేట్ ఇది కనిపిస్తుంది కదా. సో దీంట్లో తెలుగుదేశం వాళ్ళు కూడా జీర్ణం చేసుకోలేని విషయాలు కొన్ని ఉన్నాయి. మీకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా అటువంటివి ఉన్నాయి, మీరు మనం చూడొచ్చు తర్వాత. అందువల్ల